అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక లీగల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. లీగల్ నోటిఫికేషన్ ఏంటిదంటే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేశారు. పోస్ట్ నేమ్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, శాలరీ ఎంత, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈ డీటెయిల్స్ చెప్పే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పోస్ట్ నేమ్ వచ్చేసరికి లా క్లర్క్ పోస్ట్ అండి. పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 12 పోస్టులు అండి. అలాగే ఇది పర్మనెంట్ పోస్టా కాదు, ఇది కాంట్రాక్ట్ బేస్ పోస్ట్. దీనికి శాలరీ ఎంతంటే 35,000 అండి శాలరీ. అలాగే ఎలా అప్లికేషన్ సెండ్ చేయాలి వాళ్ళకి, మన డాక్యుమెంట్స్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏవైతే మనం ఇక్కడ కింద ఇచ్చిన ఈ నోటిఫికేషన్స్ కింద ఇచ్చిన అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసి డీటెయిల్స్ రాస్తామో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి వాళ్ళకి పోస్ట్ చేయాలి. పోస్ట్ ఎవరికి చేయాలి? టు ద రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అమరావతి నల్లపాడు గుంటూరు డిస్టిక్ పిన్ నెంబర్. ఈ డీటెయిల్స్ని పోస్ట్ చేసి విత్ ఎక్నాలెడ్జ్మెంట్, రిజిస్టర్ పోస్ట్ విత్ ఎక్నాలెడ్జ్మెంట్ పోస్ట్ చేసి పోస్టల్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లా క్లర్కర్స్ అని రాసి పంపించండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏంటంటే 6th ఆగస్ట్ 2024 లాస్ట్ డేట్ అండి. 5 PM లోపు మనం సెండ్ చేయాలి. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఆ డీటెయిల్స్ మీకు ఏమన్నా డౌట్స్ వస్తే ఈ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు కమ్స్ టు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలాగే ఏజ్ లిమిట్ ఎంత. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years బిలో ఉండాలండి. ఆన్ 1st January ఆర్ 1st Julyకి లాస్ట్ డేట్ ఫిక్స్డ్ సబ్మిషన్. అలాగే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే 5 years LLB చదివిన వాళ్ళైనా, 10+2 ఇంటర్ అయిన తర్వాత 5 years LLB చదివిన వాళ్ళైనా, 3 years LLB చదివిన వాళ్ళైనా, అంటే డిగ్రీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 3 years LLB చదివిన వాళ్ళైనా ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అండి. ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే దీనికి మెయిన్లీ చాలామందికి తెలియదు ఏంటంటే మనం LLB కంప్లీట్ అయింది, కంప్లీట్ అయిన తర్వాత 2 years కంప్లీట్ అయిన దగ్గర నుంచి 2 years లోపు, 2 years బిలో అంటే LLB కంప్లీట్ అయిన 2 years తర్వాత నుంచి అప్లై చేయడానికి లేదండి. 2 years బిలో ఉన్న వాళ్ళే అప్లై చేయాలి. అలాగే వాళ్ళు వేరే ప్రొఫెషన్, వేరే ఆక్యుపేషన్, వేరే పర్సూయింగ్ కోర్సెస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ LLB తర్వాత LLM చేస్తున్నారు అనుకోండి, ఇంకా డిగ్రీ కంప్లీట్ అవ్వకముందు పోస్ట్ పెట్టారంటే, అంటే మీరు పోస్ట్కి అవైలబిలిటీ మధ్యలో కాలేజ్కి వెళ్ళాలి ఇట్లాంటివి కాకుండా ఇట్లా పర్సూయింగ్ చేసేవాళ్ళు కానీ, వేరే జాబ్ చేసేవాళ్ళు కానీ, వేరే ప్రొఫెషన్, టీచింగ్ ప్రొఫెషన్ లాంటివి చేసేవాళ్ళు కానీ ఈ లా క్లర్క్కి నాట్ యాక్సెప్టెడ్ అండి. అలాగే మెయిన్లీ నాట్ ఎన్రోల్డ్ ఇన్ బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి ఉండకూడదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ LLB కంప్లీట్ అయింది, ఎన్రోల్మెంట్ అవ్వకుండా ఉన్న వాళ్ళని ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అండి. ఇంకా జాబ్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఎవరైతే అప్లికేషన్స్ని పంపించారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్, దాంట్లో వాళ్ళ ప్రాసెస్ బట్టి, అంటే వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ వచ్చింది, వాళ్ళు ఇంత ఏజ్ లిమిట్, వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం వాళ్ళు అన్నీ యాక్సెప్ట్ అయితే వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారండి. అది పోస్ట్ ద్వారా, ఫోన్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ ఇన్ఫామ్ చేస్తారు. మనకి వెబ్సైట్లో కూడా ఇన్ఫామ్ చేస్తారండి. ఈ వెబ్సైట్లో కూడా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని ఒక నోటిఫికేషన్ అనేది పెడతారు. ఆ నోటిఫికేషన్ ద్వారా మనం సెలెక్ట్ అయితే మన నేమ్ ఉంటుందండి. అలాగే ఇక్కడ ఏంటంటే చెప్పారు వివో వాయిస్ అంటే ఇంటర్వ్యూ ఫిజికల్గా అంటే డైరెక్ట్గా జరగచ్చు, లేదా ఆన్లైన్ ద్వారా కూడా జరగచ్చు అని చెప్పారండి. సెలక్షన్ మస్ట్ బి మెరిట్ బేస్డ్ ఉంటుందండి. ఈ అప్రూవల్ ఎవరి దగ్గర నుంచి అంటే హానరబుల్ చీఫ్ జస్టిస్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఒక బెంచ్ పెట్టారు, ఇంటర్వ్యూ అటెండ్ చేస్తారు, దాని బేస్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారండి. ఇంకా వాళ్ళ డ్యూటీ వచ్చి, ఒకవేళ లా క్లర్క్గా మీరు సెలెక్ట్ అయ్యారు, మీ డ్యూటీస్ ఏంటంటే కేస్ ఫైల్స్ని రీడ్ చేయడం, ఐడింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇష్యూస్ని, క్వశ్చన్స్ మ్యారేజ్ అడ్రస్ చేయడం, రీసెర్చ్ వర్క్ ఇంక్లూడ్ కేస్ లాస్ రీసెర్చ్, లీగల్ రీసెర్చ్ వర్క్ అనేది మీకు ఉంటుంది.
అలాగే లీవ్స్ ఎన్ని ఉంటాయి, అటెండెన్స్ మనకి ఉంటుందా, శాలరీ వచ్చేసరికి హొనారియన్ 35,000 అండి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ జాబ్ చేస్తుండగా LLM చేయొద్దన్నారంటే మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్కి రాయొచ్చా అని ఒక డౌట్ ఉంటుంది. సో ఇక్కడ పర్టికులర్గా చెప్పానండి, లా క్లర్క్స్ విత్ కన్సెంట్ ఆఫ్ హానరబుల్ చీఫ్ జస్టిస్ కమిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ రాయొచ్చు. సో వాళ్ళు ఆ జాబ్ చేస్తూ కూడా జూనియర్ సివిల్ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారని, వాళ్ళు రాయొచ్చు అని ఇక్కడ నోటిఫికేషన్లో చెప్పారండి. ఇంకా అప్లికేషన్ ఫామ్కి వస్తే ఇదండి అప్లికేషన్ ఫామ్. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇక్కడ గెస్టేటర్ ఆఫీసర్ చేత మీరు ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద అటెస్టేట్ చేసి పెట్టాలండి. గెస్టేటర్ సిగ్నేచర్ ఉండాలి మ్యాండేటరీగా. మీ నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అకాడమిక్ క్వాలిఫికేషన్, క్యాండిడేట్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్, మీరు ఏ క్యాస్టో కూడా పెట్టండి, మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో పెట్టండి. మీ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇదిగోండి చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి. మీరు 30 years దాటి ఉండకూడదు, మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, మీరు LLB కంప్లీట్ చేసిన వాళ్ళు, అది 5 years వాళ్ళు కానీ 3 years వాళ్ళు కానీ యాక్సెప్టబుల్. మీరు డిగ్రీ అయిన వితిన్ 2 yearsలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి, 2 years దాటిన వాళ్ళు అప్లై చేయడానికి లేదు. అలాగే మీరు రెగ్యులర్ కోర్సెస్ LLM, PhDలు ఇలా చేస్తున్నా, లేకపోతే ప్రొఫెసర్గా, లేకపోతే వేరే ఆక్యుపేషన్లో జాబ్ చేసే వాళ్ళకి వీళ్ళు ఎలిజిబిలిటీ కాదు. అలాగే ఎవరైతే అప్లికేషన్స్ అనేది ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ని జిరాక్స్ తీపిచ్చి దాంట్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటెస్టెడ్ సిగ్నేచర్తో అటెస్ట్ చేయించుకొని మీరు ఆ పైన ఇచ్చిన అడ్రస్కి సెండ్ చేయండి. రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ అండి. అలాగే ఎప్పటిలోపు లాస్ట్ డేట్ అంటే 6th August 2024 5 PM లాస్ట్ డేట్ అండి. ఇది ఈ లా క్లర్క్ పోస్ట్ గురించి డీటెయిల్స్ అండి. మీకు ఎక్కడైనా దీంట్లో డౌట్స్ ఉన్నా, ఏదన్నా క్లారిటీ కావాలనుకున్నా కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇంకా లీగల్ నోటిఫికేషన్స్ కావాలనుకుంటే, ఇంకా లీగల్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.